సార్, ఒక మీడియా సంస్థ నిర్వహించిన సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన అంశాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఒకసారి బయట చూద్దాం సార్. ఈ రోజు కూడా నేను చెప్తున్నా 34 వరకు నేనుంటా కాన్ఫిడెన్స్ సార్. నేను ఈరోజు నీ ముందర చెప్పిపోతున్నాను, నువ్వు దాచిపెట్టుకో. 34 తర్వాత నేను జాతీయ రాజకీయాల వైపు పోయినప్పుడు ఆ రోజు వచ్చి నువ్వు అడుగు. నువ్వు ఆ రోజు చెప్పి 34 వరకు ఇక్కడ 34 గెలిస్తే కూడా రేవంత్ రెడ్డి సీఎంగా ఉండరు, వెళ్ళిపోతారు. 34 తర్వాత మొత్తం 100% సీట్లు గెలిపించి కాంగ్రెస్కి అధికారం ఇచ్చినా కూడా నేను ముఖ్యమంత్రి పదవి తీసుకోను. నేను తర్వాతి తరానికి బదిలీ. చాలా పెద్ద స్టేట్మెంట్ ఇస్తున్నారు సార్. పెద్ద స్టేట్మెంట్ నీకు చెప్తున్నా, అందుకే నీకు చెప్పాలని నీకు చెప్తున్నా. సో మీరు నాకు 2006లో జెడ్పీటీసీగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి అవుతా అని చెప్పారు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు, జాతీయ రాజకీయాల్లోకి వెళ్తా అని చెప్తున్నారు. జాతీయ రాజకీయాల్లో ఏ చైర్ కోరుతున్నారు, ఏ చైర్ కోసం అనుకుంటున్నారు? రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా కూర్చోబెట్టి ఆ తర్వాత ఏ చైర్ ఇస్తే ఆ చైర్లో కూర్చుంటా. జనసేన అనేది ఒక రోజులో పుట్టింది కాదు, ఒక 25 ఏళ్లుగా నాలో రగులిన ఒక ఆలోచనలకి ప్రతిరూపం. నేను ఏ స్థాయి నాయకుడిని అవ్వాలని ఆస్తి జనసేన పార్టీ పెట్టల, ఒక ముఖ్యమంత్రి అయిపోవచ్చు అన్న ఆలోచనతో పెట్టల. ఒక పార్టీని పెడితే ఎంత సమాజంలో ఎంత మార్పు తీసుకురాగలం. 2034 వరకు తానే ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డి అంటున్నారు. ఇటు చూస్తే ముఖ్యమంత్రి అవడానికి పార్టీ పెట్టలేదని పవన్ కళ్యాణ్ స్పష్టంగా చెప్తున్నారు. ఏంటి సార్ ఈ వైఖరి? మీకు అందుకే ఒక 20 years వెనక్కి వెళ్దాం. జస్ట్ 20 years. 2006 తీసుకుందాం. 2006కు హూ ఈజ్ రేవంత్ రెడ్డి, హూ ఈజ్ పవన్ కళ్యాణ్. జస్ట్ కంపేర్. రేవంత్ రెడ్డి ఒక రైతు బిడ్డ, పాలమూరు మహబూబ్నగర్ నుంచి వచ్చిన ఒక పెద్ద నేపథ్యం ఉన్న బిడ్డ ఏం కాదు, సాధారణ రైతు బిడ్డ. ఆయన ఒక జెడ్పీటీసీ, పోనీ ఎలక్షన్స్ గెలిచి ఒక జెడ్పీటీసీ 2026లో ఆయన సీఎం. పవన్ కళ్యాణ్ 2006లోనే ప్రముఖ నటుడు, 2006లో కూడా ప్రముఖ నటుడు. 2009లోనే యువరాజ్యానికి నాయకుడిగా చిరంజీవి తర్వాత అంతటి పాపులర్ క్యాంపెయినర్ కదా 2009లో, మనకు గుర్తుంది కదా. 2006 నాటికి మెగా ఫ్యామిలీలో చిరంజీవి తమ్ముడుగానే కాదు, ఒక పవర్ స్టార్గా తెలుగు ప్రజలందరి అభిమానాన్ని పొందిన ఒక గొప్ప నటుడైన చిరంజీవికి తమ్ముడే కాదు, చాలా గొప్ప నటుడు పవన్ కళ్యాణ్. మరి రేవంత్ రెడ్డి సీఎం అయ్యాడు, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం దగ్గర ఆగాడు. ఎందుకు తేడా ఏంటి? మరి స్టార్ట్ అయిన జర్నీ ఎక్కడ, ఇప్పుడున్న డెస్టినేషన్ ఎక్కడ? అలాగే మీకు 2006లో జెడ్పీటీసీ అయ్యాడు రేవంత్ రెడ్డి, 2006లో. 2007లో ఎమ్మెల్సీ అయ్యాడు, 2009లో ఎమ్మెల్యే అయ్యాడు, 2019లో ఎంపీ అయ్యాడు, 2024కి వచ్చే వరకు సీఎం అయ్యాడు, 2023కి వచ్చే వరకు సీఎం అయ్యాడు. అంటే చూడండి, జెడ్పీటీసీ టు సీఎం ట్రాన్సిషన్లో ఒక ఎమ్మెల్యేగా గెలిచాడు, ఎమ్మెల్సీగా గెలిచాడు, ఎంపీగా గెలిచాడు. పవన్ కళ్యాణ్ ట్రాన్సిషన్ 20 years చూడండి. ప్రజారాజ్యం ప్రచారానికి మాత్రమే 2014లో అసలు ఎన్నికల్లోనే పోటీ చేయలేదు, 2019లో 2 సీట్లకు పోటీ చేస్తే ఒక్క సీటు కూడా గెలవలేదు, తానే ఎమ్మెల్యేగా గెలవలేదు. 2024కి వచ్చే వరకు అది కూడా కూటమి కడితే, విడిగా కాదు, డిప్యూటీ సీఎం కాగలిగాడు. మరి ఇద్దరి స్టార్టింగ్ పాయింట్ పవన్ కళ్యాణ్ ఇస్ మచ్ ఎహెడ్. అంటే ఒక అతను గ్రౌండ్ మీద ఉంటే, రేవంత్ రెడ్డి గ్రౌండ్ మీద ఉంటే, ఒక 50 అంతస్తుల బిల్డింగ్ ఎక్కే పోటీలో రేవంత్ రెడ్డి గ్రౌండ్ మీద ఉన్నాడు, పవన్ కళ్యాణ్ 30వ అంతస్తులో ఉన్నాడు. పవన్ కళ్యాణ్ 35వ అంతస్తు చేరేలోగా రేవంత్ రెడ్డి గ్రౌండ్ నుంచి 40వ అంతస్తుకు వెళ్ళాడు. ఇది ఎలా జరిగింది? పవన్ కళ్యాణ్ కెపాసిటీలో తక్కువ కాదు, పవన్ కళ్యాణ్కు ఉన్న గ్లామర్లో తక్కువ కాదు, పవన్ కళ్యాణ్కు ఉన్న నాలెడ్జ్ కూడా తక్కువ కాదు. ఇద్దరు నాకు తెలుసు కనుక, ఇద్దరిని గమనిస్తున్నాను కనుక, రేవంత్కి ఎంత అవగాహన ఉందో పవన్ కళ్యాణ్ కూడా అంతే అవగాహన ఉంది, ఏమాత్రం తక్కువ కాదు. పవన్ కళ్యాణ్ ఈజ్ ఎ వెరీ నాలెడ్జబుల్ మ్యాన్, చాలా మంది ఏదో అనుకుంటారు. మరి వేర్ ఇస్ ద డిఫరెన్స్? ఆ రాష్ట్రం వేరు, ఈ రాష్ట్రం వేరు అని అనుకుంటే అది కూడా నిజం కాదు. నిజం ఏంటంటే ఆస్పిరేషనల్. ఎవరైతే ఆస్పిరేషనల్గా ఉంటారో వాళ్ళు జీవితంలో సక్సెస్ అవుతారు. ఎవరిలోనైతే పట్టుదల ఉంటుందో వారు జీవితంలో సక్సెస్ అవుతారు. నాకు ఆస్పిరేషనే లేదు అని అంటే, అది ఏదో పైకి అన్నాడా నిజంగానే లేదో నాకు తెలియదు. పైకి అంటే ఇబ్బంది ఏం లేదు, నిజంగా లేకపోతే మాత్రం చాలా కష్టం. ఎందుకంటే మనిషి జీవితంలో ఆస్పిరేషన్స్ ఉండాలి.
నాయకుడు ఆస్పిరేషన్స్ క్రియేట్ చేయాలి. నరేంద్ర మోడీ ఎందుకంత పాపులర్ అయ్యాడు? ఎందుకంటే ఈ క్రియేటింగ్ ఆస్పిరేషనల్ ఇండియన్. అంటే ఒక చాయ్ వాలా ఒక రైల్వే స్టేషన్లో టీ అమ్ముకున్న ఒక సాధారణ పేద బిడ్డ, వెనకబడిన వర్గాల్లో పుట్టిన ఒక బిడ్డ ఇంత భారతదేశంలో ఇలాంటి గొప్ప దేశానికి ప్రధాని కాగలిగాడు. మామూలు ట్రాన్స్లేషన్ కాదు కదా ఈయన. కానీ ప్రధానమంత్రుల కుటుంబంలో పుట్టిన రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాలేకపోయాడు. అది పిల్లల జనానికి ఇన్స్పిరేషన్. అంటే యువర్ జర్నీ షుడ్ ఇన్స్పైర్ పీపుల్. ఇప్పుడు రేవంత్ రెడ్డి అంత క్రేజ్ ఎందుకు వచ్చింది? రేవంత్ రెడ్డి ఇస్ ఆల్సో లైక్ ఎనీ అదర్ పొలిటికల్ లీడర్. ఆయన ఎదిగిన తీరు, ఫైటింగ్ స్పిరిట్. ఎమ్మెల్యేగా ఓడిస్తే నేను ఆయన ఎమ్మెల్యే ఓడిస్తాను, నేను ఎంపీ అయి చూస్తా అని చెప్పి ఎంపీ అయి కూర్చున్నాడు. అసెంబ్లీ నుంచి పంపించేస్తే మీరు అసెంబ్లీ నుంచి పంపిస్తారా? చూడండి నేను మీకు సీఎం అయి కూర్చుంటాను. సో అది ఆ ఛాలెంజింగ్ స్పిరిట్ అనేది ఉంటేనే మనుషుల్లో ఎక్కడో చోట ఈ లక్ష్యాన్ని పెట్టుకోవాలి, ఈ లక్ష్యాన్ని ముద్దాడాలి. మీకు సత్యానాదెల్లా అంటాడు హైదరాబాద్లో మీటింగ్లో, హ్యావ్ ఎ డ్రీమ్, చేస్ ఇట్, కాన్స్టాంట్లీ ఇంప్రూవ్ టు అచీవ్ ద డ్రీమ్ అంటాడు. అంటే కలగనండి, ఆ కళను వెంటాడండి, నిరంతరం మీ నైపుణ్యాన్ని, సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోండి ఆ కళ సాకారం చేసుకోవటానికి అంటారు. సో ఎప్పుడైనా మీరు జీవితంలో గొప్ప విజయాలు సాధించిన వారే కాదు, చిన్న విజయాలు సాధించిన వారు కూడా చూడండి. ఆస్పిరేషనల్ పీపుల్ విల్ అచీవ్ మోర్. అది కెపాసిటీ కాదు. అందుకనే చెప్పాను, రేవంత్ రెడ్డితో పోలిస్తే పవన్ కళ్యాణ్ కెపాసిటీలో ఏ మాత్రం తక్కువ కాదు. కానీ రిజల్ట్ ఎందుకు తక్కువ ఉందంటే ఈ ఆస్పిరేషన్ లేకపోవడం. ఆస్పిరేషన్ లేకపోతే మనిషి సక్సెస్ కాదు.